బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సౌమ్య. తెలియకపోతే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. సో ఈ వ్లాగ్లో మీరు మా సంక్రాంతి సెలబ్రేషన్స్ని చూస్తారు. సో ఇంకెందుకు లేట్, మేము ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఈ వ్లాగ్ నేను చాలా రాగా పెడుతున్నాను, ఎలాంటి ఎడిట్స్ చేయలేదు. అసలు నేను ఎలా అయితే స్పెండ్ చేశానో యాజ్ ఇట్ ఈజ్ అలానే మీకు పోస్ట్ చేశాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఈసారి మనందరికీ ఫెస్టివల్ కొంచెం ముందే స్టార్ట్ అయింది కదా. ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, మూవీస్ స్టార్ట్ అయ్యాయి కదా. సో మనం ముందే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసాము. సో భోగి ముందు రోజు నైట్ మేము ఇలా ఫస్ట్ మూవీ చూసుకున్నాము. మూవీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి మా కింద అపార్ట్మెంట్లో ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసారు. సో ఆ ముగ్గుల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి అపార్ట్మెంట్ గ్యాంగ్తో కొంచెం పక్కన స్ట్రీట్స్ అని రోమ్ చేయడానికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఎవరు లేరు, మేము ముగ్గురమే. అసలు ఈ బాక్స్ దగ్గర మేము ఏం చేస్తున్నామో మీకు అర్థమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ డే భోగి సెలబ్రేషన్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్, యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అనుకున్నాం, అది 8 o'clock 7:30 దాటేసింది. అండ్ ఇక నాకు పిడకలు ఇచ్చారు వేయమని చెప్పి, దాన్ని సరిగ్గా వేసి ఒక్కసారితో అయిపోయేది. 2 సార్లు పట్టుకొని వేయాల్సి వచ్చింది కింద పడేసరికి. నెక్స్ట్ భోగి మంట వెలిగి అంతా అయిపోయిన తర్వాత కాసేపు డ్యాన్సెస్, రీల్స్ అని చెప్పి మేము ఎంజాయ్ చేసాము. వీళ్ళతో తగ్గేదేలే అని చెప్పి చెప్పిద్దామని ట్రైనింగ్. ఇక్కడ అందరూ సింక్లో వేస్తారేమో రికార్డ్ చేసుకుందామని, కానీ ఒక్కళ్ళు కూడా సింక్లో చేయట్లేదు. మీలో ఎంతమంది పక్కన వాళ్ళ ముగ్గు దగ్గర పిక్స్ దిగుతారు? నేనైతే పక్కన ఆంటీ వాళ్ళ వేసిన ముగ్గుల దగ్గర ఫోటో దిగేసాను. వాళ్ళు చాలా బాగా వేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మా ఇంటి దగ్గరికి హరిదాస్ వచ్చారు. సో మేమందరం ఇంకా ఆయన్ని కూడా వదలకుండా ఫోటోలు అని చెప్పి అవని చెప్పి, అఫ్కోర్స్ బియ్యం అవన్నీ పోసామనుకోండి, బట్ స్టిల్ నేనైతే భయపడిపోయి ఉంటారు మా దెబ్బకి. ఇలా ఒక చిన్న షిజ్జుకి వాకింగ్కి వస్తే దాంతో కాసేపు ఆడుకున్నాం అనమాట. ఈ క్లిప్పింగ్లో మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియదు, కానీ ఇది చూడటానికి నాగపడగలాగా ఉంది. సో మేమందరం ఫెల్ట్ బ్లెస్డ్ అనమాట. సో అండ్ ఈ పిక్లో కనిపిస్తున్న కుక్కీ పేరు మిన్నీ. వీళ్ళు మా పక్కింటి వాళ్ళ కుక్కీ, బ్రీడ్ చిహువావా. అది చాలా చిన్నగా మినీగా ఉంటుంది, వాళ్ళకి క్యూట్ ఉంటుంది, చాలా క్యూట్గా బిహేవ్ చేస్తుంది కూడా. మా ఇంటి దగ్గరికి మా బాబాయ్ వచ్చారు మా డాడీని కలవడానికి. అండ్ లాస్ట్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి ఎండ్ చేసాము. నాకు అప్పటికే చాలా ఆకలేసింది. సో పెట్టింది మొత్తం తినేసాను. ఇక్కడ చిన్నగా తొంగి చూస్తున్నారు కదా, తను మా అమ్మమ్మ, ఆ వెనక మా మమ్మీ, అండ్ ఆబ్వియస్లీ ఆ వెనక నేను. మా చిన్నప్పుడు చేసే పాలకోవా. ఏం చేస్తున్నావు? సో అదన్నమాట సంగతి. పాలకోవా చేద్దామని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసాం. దానికోసం పాలు కాగబెడుతున్నాం. మనం ఫస్ట్ ఇలా పాలన్నీ దాంట్లో వేసేసుకోండి. చిన్నప్పుడు బాగా వెయిట్ చేసేవాళ్ళం. ఇదేమో ఎక్కువసేపు పడుతుంది కదా పాలకోవా చేయటం, ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేసేవాళ్ళం. తొందరగా పంచదార పోసే 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 అనేవాళ్ళం. పంచదార పోస్తేనేమో పాలకోవా రాదు తొందరగా. నాకు అసలు చిన్నప్పుడు పాలకోవా అంటే తెలియదు కదా. అమ్మమ్మ వాళ్ళు ఏదో తిప్పుతా ఉంటే ఎంతసేపు తిప్పుతారు అనేదాన్ని. తర్వాత తీసుకుని ఇలా నోట్లో పెట్టినప్పుడు ఓ ఇది కోవానా నాకు అప్పుడు అర్థమయ్యేది. ఎంతసేపు తిప్పుకోవాలి అసలు. సో ఈ మిల్క్ని ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. ఒక 1.5 hour 1 hour దాకా పడుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ చెప్తాం. పాలకోవా చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అనమాట. అందరూ గిన్నెలో చేస్తారు. గిన్నెలో చేసేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది, కలబెడుతూనే ఉండాలి అక్కడే కూర్చుని. ఈ బాండీలో చేసామంటే చక్కగా పాలు ఆవిరైపోతూ ఉంటే తొందరగా అయిపోతుంది. 1 hour లోపే అయిపోతుంది. అలా అయితే లీటర్ పాలు వచ్చేదాకా మరగనివ్వాలమ్మా. బేసిక్గా లీటర్ పాలు 1/2 లీటర్ అవ్వాలంటే 1 hour పడుతుంది. థిక్గా అయినట్టు తెలుస్తుంది అప్పుడు కన్సిస్టెన్సీ. అప్పుడు పంచదార, డబ్బా పంచదార పోసుకోవాలి. సో
ఇక్కడ ప్యారలల్గా రేపు పండగకి కావాల్సిన మిగిలిన ప్రిపరేషన్స్ కూడా చేసేసుకోండి. పండగ ఫుడ్ ప్రిపరేషన్స్ కోసం ప్రీ వర్క్ జరుగుతుంది అనమాట. ఈ నిమ్మకాయ ఉంది కదా, దీన్ని బాగా పండబెట్టి ఇక వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు హాఫ్ అయిపోయినాయి, ఇంకా హాఫ్ అవ్వాలి. ఇంకా హాఫ్ అవ్వాలమ్మా. పాలు వచ్చేదాకా మరగనిచ్చేసి తలగీసి పాల డబ్బా పంచదార వేయాలి. అయితే లీటర్ పాలకి ఆ డబ్బా పంచదార పోయాలా? ఓకే. కలుపుకున్నప్పుడు మొత్తం ఇట్లా గట్టిగా తీసేసి కలుపుకుంటా ఉండాలి. చిక్కపడిపోయినట్టుంది కదా. చిక్కపడిపోయింది, పంచదార పోసేస్తున్నామా. ఓకే. ఇంక ఇప్పటి నుంచి ఫాస్ట్గా కలపాలా, అలా ఏం ఉండదు? ఇప్పుడే ఇక అడుగండకుండా కలపాలి. ఇప్పుడు అడుగంటకుండా దగ్గరుండి కలపాలి. ఓకే. ఇది పంచదార పొయ్యిగానమ్మా ఒకసారి ఇరిగిపోతుంది. ఇరిగిపోయినప్పుడు ఇంకొంచెం సేపు కలబెట్టి కలాకంలాగా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇరగకుండా ఉంటే బిళ్ళ చేసుకోవచ్చు. రెండు టేస్ట్ బాగుంటాయి కదా. రెండు టేస్ట్ ఒకటి. అసలు కలాకాన్ అయితే వేడిగా తిన్నప్పుడు భలే ఉంటుంది. సో ఇది కలాకాన్ స్టేట్ అనమాట. ఈ టైంలో దీన్ని డైరెక్ట్గా బౌల్లో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ దాన్ని కొంతసేపు పొయ్యి మీద ఉంచి దించేసిన తర్వాత ఇలా బాగా నలపాలి. ఒక గరిటె కానీ ప్లేట్ కానీ తీసుకుని నలపాలి. ఆ తర్వాత ఇలా మీకు ఇష్టమైన షేప్లో చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే కోవా బిళ్ళలు రెడీ అయిపోయినట్టే. చాలా యమ్మీగా ఉంటాయి. అసలు పక్కా ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిపీ కాకుండా మీరు వేరేలా చేసేటట్లయితే నాకు చెప్పండి మీరు ఎలా చేస్తారు అని, నేను కూడా ట్రై చేస్తాను. సో అమ్మమ్మ ఇలా మొత్తం కోవా బిళ్ళలని రెడీ చేసి పక్కన పెట్టేశారు. అఫ్కోర్స్ మేము అందరం 2 డేస్లో ఖాళీ చేసేసాం అనుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే పక్కా నేను చూపించినట్టు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. మెజర్మెంట్స్ లాంటివన్నీ. ఊరుకోమ్మా బుజ్జి. సినిమా అమ్మా అది. అయినా 6 సార్లు చూసావు, 6 సార్లు ఏడుస్తావా ఈ సీన్కి? సో అదనమాట జరిగింది ఇక్కడ. యాక్చువల్లీ మేము అందరం సీతమ్మ గిట్ల సినిమాల చెట్టు మూవీ చూస్తున్నాం అనమాట. అప్పుడు దాకా బాగానే ఉన్నా, ఎందుకో తెలియదు కాసేపు మాట్లాడకుండా క్వైట్గా చూసాం అనుకుంటా. సడన్గా ఏడుపు వచ్చేసింది. ఇంకా మా డాడీ అవుతారా రికార్డ్ చేసి పంపించారు. మీరు కూడా కాసేపు నవ్వుకుంటారులే అని చెప్పి ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో మీకు. నన్ను కామెంట్ సెక్షన్లో వేసుకోవడానికి మీరు రెడీగా ఉంటారు కదా, సో అందుకోసం పెట్టాను. సో ఇక్కడ నేను లేచి వచ్చేసరికి మా అమ్మమ్మ మమ్మీ కలిసి స్పెషల్స్ అన్నీ చేసేస్తున్నారు. మా అమ్మమ్మ ఇక్కడ హల్వా పూరీలు చేస్తున్నారు అండ్ మా మమ్మీ అటు సైడ్ గారెలు వేస్తున్నారు అనమాట. సో నేను కూడా వెళ్ళి ప్యారలల్గా అటు ఇటు కొంచెం ఫ్రై చేయడానికి హెల్ప్ చేశాను. అండ్ మమ్మీ పులిహార పిండి అండ్ మధ్యాహ్నం తినడానికి కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేశారు ఆల్రెడీ. మీకు ఎప్పుడైనా హల్వా పూరి రెసిపీ కూడా కావాలంటే అడగండి. మా అత్తయ్య గారికి కూడా వచ్చు, నేను చేపించి చూపిస్తాను, చేసి కాదు. మీలో ఎంతమంది మీ ఇళ్ళల్లో మీరు ఫుడ్ తినే ముందు ఇలా బయట తీసి మీ పెద్దవాళ్ళ కోసం పెడతారు కమెంట్ చేసేయండి. మా డాడీ అయితే డైలీ పెడతారు, ఓన్లీ పండగ అప్పుడే కాదు. అండ్ ఆ తర్వాత మేము కూడా ఫుల్గా తినేసాం.
అండ్ హియర్ కమ్స్ ది ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద డే, అదే కైట్ ఫ్లయింగ్ అనమాట. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కైట్ ఫ్లై చేయలేదు. ఐ మీన్ నాకు రాదు, ఒకవేళ ఎవరైనా చేస్తుంటే చూసాను తప్పితే నాకు అసలు రాదు. బట్ ఆ రోజు ఆ కైట్తో మేము చాలాసేపు ఆడుకున్నాము. ఇంకా గుర్తొస్తుంటే నాకు మళ్ళీ ఆడుకోవాలనిపిస్తుంది, అంత బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా వాసవి క్లబ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళ ఈవెంట్ లాగా కూడా పైన చిన్న ఈవెంట్ చేసుకున్నాము. సో దాని రిలేటెడ్ క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ. సో మేమందరం చాలాసేపు ఇలా ఆడుకున్నాము. ఏంటో పెద్ద నాకు తెలిసినట్టు ఎప్పటి నుంచో చేసినట్టు వాడికి రూల్స్ చెప్తున్నా, లాగద్దు చేయొద్దు అని చెప్పి. అసలు నువ్వు ఆయన చేతిలో దారం కింద పట్టుకుని ఉపయోగం. ఓకే, సో అదనమాట సంగతి. సో ఇలా మేము ఎంజాయ్ చేసిన తర్వాత కైట్స్తో అండ్ అలాగే బ్యూటిఫుల్ సన్సెట్ దగ్గర టైం స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో పండగ కదా, నైట్ అంటే టెంపుల్స్కి వెళ్తాము. సో మేము కూడా ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి, వేణుగోపాల స్వామి గుడి ఉంది మా గుంటూరులో, సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఎప్పుడు రెడీ అయినా పిక్స్ మస్ట్ అండ్ షూట్ కదా, సో అలానే కొన్ని పిక్స్ దిగేసాము. టైం లేదు యాక్చువల్లీ, గుడిలో అంతా అయిపోతుందేమో అని చెప్పి హడావుడిగా ఒక 2-3 దిగేసి వెళ్ళిపోయాము. అక్కడ యూజువల్గా మా అత్తయ్య గారు కోలాటం చేయిస్తారు. వీళ్ళు ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేస్తారు. ఒకటి పాట పాడుకుంటూ, ఒకటి హారతి ఇస్తూ అట్లా. అందులో ఒక ప్రదక్షిణంలో కోలాటం వేయిస్తారనమాట. సో అక్కడ మా అత్తయ్య గారు పాట పాడుతున్నారు, వీళ్ళందరూ కోలాటం వేస్తున్నారు. Can you explain the scenario? Please explain. The nation wants. యాక్చువల్లీ ఏమైందంటే ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఒక లెఫ్ట్ తిరిగితే మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. కానీ లెఫ్ట్ తిరిగే ప్లేస్లో ఒకడెవడో అటు నుంచి ఇటు తిరుగుతున్నాడు అనమాట. అటు నుంచి తిరిగే వాళ్ళు రైట్ నుంచి తిరుగుతారా, వాళ్ళ లెఫ్ట్ నుంచి తిరగాలి కదా. సో మమ్మల్ని మా వే బ్లాక్ అయిపోయింది. ఆ వే వాడు బ్లాక్ చేశాడని చెప్పి మేము కదలకూడదని చెప్పి అక్కడ కార్ ఆపేసి సాంగ్స్ వింటూ కూర్చున్నాము. మా హస్బెండ్ తగ్గట్లేదు, ఆ ఎదురు వచ్చేవాడు తగ్గట్లేదు. లిటరలీ 20 to 25 minutes కన్నా ఎక్కువే కూర్చున్నాము. సడన్గా ఇంకెవరో వెనక కార్స్ అందరు ఆగిపోయి ఉన్నాయి. సో ఇంకా వెనక కార్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందిలే పాపం, వద్దులే అని చెప్పి మేము ఇంకా వదిలేసి మేమే కొంచెం కార్ని ఇట్లా రైట్ సైడ్కి తిప్పి వెళ్ళిపోయామన్నమాట. నేను సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి అండ్ కనుమ 3 days, కానీ నేను ఈ వీడియోలో 2 days వ్లాగే పెట్టాను. సో కొన్ని రీజన్స్ వల్ల కనుమ వ్లాగ్ని రికార్డ్ చేయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మీకు ఇలాగ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ట్రై చేయి సౌమ్య అని చెప్పి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను పక్కా ట్రై చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా న్యూ ఇయర్ వ్లాగ్స్ కనుక మీరు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, కింద లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ వ్లాగ్ లాగా అది రాగా ఉండదు, ఫన్నీగా మంచి మీమ్ కలెక్షన్తో ఉంటుంది. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తే ఆ వ్లాగ్ పక్కా ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.